ఒక షావుకారు ఒక గుమాస్తా ఉంటారు. గుమాస్తా ఎన్నో రోజుల నుండి ఆ షావుకారు దగ్గర పనిచేస్తున్నాడు. అయితే వాళ్ళు ఇరువురు కూడా పండరిపురం పాండురంగ దర్శనం పోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ వారికి తీరిక కుదురుతలేదు. అయితే చూసి గుమాస్తా ఒకరోజు అడిగిండు, సేట్ గారు మీకు తీరిక కాదు, ఇక మనం ఇద్దరం ఒకసారి వెళ్ళలేము, నేనన్నా వెళ్ళేస్తా. ఇప్పుడు కార్తీక మాసము, ఈ కార్తీక ఏకాదశికి పాండురంగం దర్శనం చేసుకుంటే బాగుంటుంది, పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయని పెద్దలు చెప్తారు. నేను వెళ్తున్నా మరి అని చెప్తాడు. సరే మరి వెళ్తున్నావు కదా అని ఒక 100 రూపాయలు ఇచ్చి ఈ పాండురంగాన్ని హుండీలో వేయమని చెప్తాడు. సరే అని అతను వెళ్తాడు. వాళ్ళు నడకనే వెళ్ళిండు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, భజనలు చేసుకుంటా, భజంత్రులు అభంగాలు కీర్తనలు పాడుకుంటా వాళ్ళతో వెళ్తాడు. పండరిపురం వెళ్ళే వరకంటే 98 రూపాయలు అయిపోతాయి. ఆ షావుకారు ఇచ్చినవి గుమాస్తా వద్ద అయిపోతాయి. 2 రూపాయలు మిగులుతాయి. ఆ 2 రూపాయలు దేవునికి ఇష్టపడు అతను అనుకుంటాడు. నేను ఎట్లయినా ఇంటికి పోయి సెట్టుకు చెప్తా, ఈ మొత్తం కూడా 100 హుండీలు వేసినని చెప్తా, ఆయనకేం తెలుస్తుంది అని అనుకుంటాడు. అనుకుని ఆ 2 రూపాయలు దాంట్లో వేసేస్తాడు. అదే రోజు రాత్రి ఆ షావుకారు ఇంటి వద్ద పండుకుంటాడు. అతనికి పాండురంగుడు కలలో వచ్చి, షావుకారు గారు మీరు పంపించినటువంటి 98 రూపాయలు నాకు అందినాయి, నీకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అని ఆ పాండురంగుడు షావుకారుకి కలలో వచ్చి చెప్తాడు. ఇక అతను యాత్ర చేసుకుని వచ్చేస్తాడు. వచ్చి సేటు దగ్గర వస్తాడు. అప్పుడు సేటు అంటాడు, ఏమయ్యా నేను నీకు 100 రూపాయలు ఇస్తే నువ్వు 98 రూపాయలు 2 రూపాయలు ఎందుకు అయిపోతుంది అని అంటాడు. అప్పుడు ఆ గుమాస్తా అంటాడు, సేటు వాస్తవంగా చెప్పాలంటే నేను వేసిందే 2 రూపాయలు, నువ్వు ఇచ్చిన 98 రూపాయలు కూడా అక్కడికి వచ్చిన సాధువులకు సంతులకు ఆ భజన చేసే వార్కారీలకు నేను ఖర్చు పెట్టినా, కానీ నేను హుండీలో వేసింది 2 రూపాయలు సెటు అని అంటాడు. డబ్బులు నీ చేతితోటి దాంట్లో వేయడం వల్ల, హుండీలో వేయడం వల్ల ఆ పాండురంగం దర్శనం అయింది. అప్పుడు ఆ షావుకారు గుమాస్తా వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, అక్కడికి వెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేసేదానికంటే ఆకలి ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి ఈ అన్నదానం చేసింది, వారికి మనం ఖర్చు పెట్టిందే అదే గొప్ప మోక్షం. అందుకే పెద్దలు చెప్పారు, మానవ సేవయే మాధవ సేవ, మానవ సేవయే మాధవ సేవ. అందరికీ రామకృష్ణ హరి. బోలా పుండలీక వరదే హరి విఠల శ్రీ జ్ఞానదేవ తుకారాం.